Yes, breaking news. 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇదే నేపథ్యంలో ఆయన H1B వీసా, F1 స్టూడెంట్ వీసా, బర్త్ రేట్ సిటిజన్షిప్ ఇలా వీటన్నిటిపైన కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సరికొత్తగా కుప్పకూలింది ప్రపంచ స్టాక్ మార్కెట్లోనే చెప్పుకోవచ్చు. మెక్సికో, కెనడా, చైనాలపై కూడా అమెరికా సుంకాలు ఎఫెక్ట్ నడుస్తుంది. ఇప్పటికే భారీ నష్టాల్లో అమెరికా ఫ్యూచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 3% దాకా నష్టపోయిన జపాన్, దక్షిణ కొరియా కూడా 3% దాకా కూడా నష్టపోయాయి. అయితే 200 పాయింట్ల నష్టంతో నిఫ్ట్ కొనసాగుతుంది. ట్రంప్ దెబ్బకు బడ్జెట్ ఉత్సాహం కూడా అవుట్ అయింది. నిన్ననే టారిఫ్లు ప్రకటించారు ప్రెసిడెంట్ ట్రంప్. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొర కూడా నడుస్తుంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం కూడా ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి మనతో పాటు జాయిన్ అయ్యి వారు మరింత డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ నాగేంద్ర సాయి గారు, మనం చూసుకున్నట్లయితే నిన్న ఆయన టారిఫ్లు ప్రకటించారు. మరి ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆయన సరికొత్తగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ రోజు కూడా మార్కెట్లో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా నెగిటివ్ వచ్చేసింది. అయితే ఆయన నిన్న ప్రకటించిన దాన్ని బట్టే ఈ నెగిటివ్ అనేది కూడా వచ్చిందా? అవునండి, ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఎస్పెషల్లీ నికాయ్ ఆల్మోస్ట్ జపాన్ నికాయ్ 2.7% మేర, హాంకాంగ్ దాదాపు 30% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో అమెరికన్ మార్కెట్స్ కూడా కొద్దిగా వీక్ గా క్లోజ్ అవడం అయితే మనం చూసాం. ఎందుకంటే ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, అధికారంలోకి రాకముందు నుంచి కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా టారిఫ్స్ అనేది ఇతర దేశాలన్నీ కూడా మన మీద, అమెరికన్స్ మీద టారిఫ్స్ విధిస్తున్నాయి. అమెరికన్స్ నుంచి ఎక్కువగా డబ్బులు గుంజుకునే ప్రయత్నం అన్ని దేశాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎలా అయినా సరే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశాలన్నిటి మీద అదనపు సుంకాలు విధిస్తానని చెప్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ హిట్ మెక్సికో అండ్ కెనడా మీద పడింది 25% వరకు, దాదాపు 10% వరకు చైనా మీద కూడా ఆయన సుంకాలు విధించారు. ఇప్పుడు 4వ దేశం ఏది ఉంటుంది, ఇండియా ఉంటుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ నెలలోనే మనకి ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ గారితో కలవబోతున్నారు. వన్స్ కలిసిన తర్వాత సుంకాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందా లేదా కొద్ది గొప్ప ఆయన దయ చూపిస్తారా ఏంటనేది తెలుస్తుంది. బట్ అప్పటిదాకా అయితే మార్కెట్స్ ఇంతకుముందు మీరు అన్నట్టు బడ్జెట్ ఏదైతే కొద్ది గొప్ప పాజిటివిటీ ఉందో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం వల్ల దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఎకానమీలోకి వస్తుందని చెప్పి భావించారు. మార్కెట్స్ కొద్దిగా ఉత్సాహంగా ఉంటాయని అనుకున్నాయి. బట్ దాని ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్ కట్ గా మార్కెట్స్ మీద పడింది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో భారీ ఎత్తున సెల్లింగ్ అయితే మనం చూస్తున్నాం. రైల్వే రిలేటెడ్ స్టాక్స్, ఎల్ఎన్టీ లాంటి అతిపెద్ద కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న ఒక అతిపెద్ద కంపెనీ, ఆ ఎల్ఎన్టీ కూడా దాదాపు 4.5% మేర వీక్ అయిపోవడం, అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం. మేజర్ గా మనం ఇప్పుడు చూడాల్సిన అంశం ఏంటంటే డాలర్, వెన్ కంపేర్డ్ విత్ డాలర్ రూపీ రికార్డ్, డాలర్ రికార్డ్ స్థాయిలో ఉంది. బిట్ కాయిన్ ఎస్పెషల్లీ $90,000 దిగువ కూడా వెళ్ళిపోవడం చూసాం. దాదాపు $15,000 బిట్ కాయిన్ క్రాష్ అయింది. ఎథర్ క్రిప్టో కరెన్సీలో 15% మేర క్రాష్ అయింది. వరల్డ్ మార్కెట్స్ లో ఒకసారిగా క్రిప్టో కరెన్సీస్ అన్నిటి కూడా కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. గోల్డ్ రికార్డ్ స్థాయిలో కూడా పెరుగుతోంది. ఒకసారిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ అన్నింటిలోనూ ఒక గట్టి రామిఫికేషన్ అయితే కనిపిస్తోందండి. అయితే నాగేంద్ర సాయి గారు, మీరు అన్నట్టు కూడా మనకి మోడీ వెళ్ళబోతున్నారు, ఈ మంత్ మన ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆయన వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? అలానే ఇది ఒక 2 రోజులు మాత్రమే కొనసాగబోతుందా, లేదంటే అంటే 2 రోజులు మాత్రమే అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని దేశాలకు కూడా అక్కడ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఇండియాలో ఒక 2 రోజులు మాత్రమే భయంతోనే ఇలా జరుగుతుందా? లేదండి, గత కొద్ది రోజుల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 22 రోజులుగా మన మార్కెట్స్ లో సెల్లింగ్ కి దిగి ఉన్నారు. దాదాపు 68,000 కోట్ల రూపాయల వరకు మన మార్కెట్స్ నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు వాళ్ళు. సో దీనికి తోడు రీసెంట్ గా నిన్న బడ్జెట్ లో ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10 నుంచి 12% మేర పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఇయర్ లోపు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపు అంత పన్ను కట్టకుండా మేబీ కొద్దిగా ఇంకా ఉపసంహరించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా కొద్దిగా మార్కెట్ కి నెగిటివ్ న్యూస్ అయితే అయింది. అయితే ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత అంటే ఒక్క రోజులో ఆ డెసిషన్ వస్తుందనేది నేను అనుకోను. దానికి సుదీర్ఘమైన సమయం పడుతుంది. చాలా అంశాల మీద రిటాలియేటరీ చర్యలు, అంటే ఇప్పుడు మెక్సికో, కెనడా అండ్ ఈవెన్ చైనా కూడా వీలైతే WTOకి వెళ్ళి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ట్రంప్ విధించిన పన్నుల మీద అక్కడ పోరాడతామని చెప్పి, అవసరమైతే మేము కూడా మళ్ళీ తిరిగి పన్నులు విధిస్తామని చెప్పి చెప్తున్నాయి. ఇట్లా దేశాల మధ్య ఎవరికి వాళ్ళు మేం పన్నులు విధిస్తామని చెప్తే జనాలు చితికిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మరింతగా పెరిగి కరెన్సీస్ అన్ని కూడా డిప్రిషియేట్ అయిపోయే భయం అయితే
అయితే ఉంది. అయితే ఇది 1 రోజులో 2 రోజుల్లో ఉండే అవకాశం అయితే లేదు, చాలా కాలం పడుతుంది దీనికి క్లారిటీ వచ్చేంత వరకు. అందుకే నేను పదే చెప్తున్నట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు భారీ ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరైన సమయం అయితే కాదు. కొద్ది కాలం వేచి ఉండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మన నిర్ణయం తీసుకోవడం బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. ఎస్, కుప్పకూలింది ప్రపంచ స్టాక్ మార్కెట్లోనే చెప్పుకోవచ్చు. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాలు ఎఫెక్ట్ నడుస్తుంది. భారీ నష్టాల్లో అమెరికా ఫ్యూచర్స్ 3% దాకా నష్టపోయిన జపాన్, దక్షిణ కొరియా 200 పాయింట్ల నష్టంలో నిఫ్ట్ కొనసాగుతుంది. ట్రంప్ దెబ్బకు బడ్జెట్ ఉత్సాహం అవుట్ అయింది. నిన్ననే టారిఫ్లు ప్రకటించారు ప్రెసిడెంట్ ట్రంప్. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొర నడుస్తుంది. ఇటు మెక్సికో, కెనడా సరుకులపై 25% టారిఫ్ నడుస్తుంది. చైనా నుంచి దిగుమతులపై 10% పన్ను విధించారు. ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలు అడ్డుకునేందుకని వెల్లడించారు. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు నడుస్తున్నాయి. అయితే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. 2 పొరుగు దేశాలు సరుకులపై 25% టారిఫ్ విధించారు. చైనా నుంచి దిగుమతులపై 10% ఉత్తర్వులు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలను అడ్డుకునేందుకే అని చెప్పి కూడా ఆయన వెల్లడించారు. ప్రతీకార చర్యలు సయ్యన్ను ట్రూడో ప్రతీకార చర్యలకు కూడా సయ్యంటూ ట్రూడో, షిన్బామ్ ట్రంప్ చర్యలతో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీని గురించి డీటెయిల్ గా చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాలు కొరడా జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలపైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. ఇటు మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్ పై ప్రతికీర సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ ఉద్ఘాటించారు. వాషింగ్టన్ పై ప్రతికీర సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు కూడా ఉద్ఘాటించారు. అయితే అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్లకు కష్టాలు రెట్టింపవచ్చని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే కెనడా ఇంధన ఉత్పత్తులపై 10% పన్ను విధించినట్లు కూడా తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్ గా చూస్తే తాజా సుంకాల విధింపునకు వీలుగా ట్రంప్ తొలుత జాతీయ ఆర్థిక అత్యత స్థితి విధించారు. ఆపై అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై అసాధారణ రీతిలో సుంకాలు విధించారు. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అమెరికన్లు రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకునేలా మెక్సికో, కెనడా, చైనాలపై ఇవి ఒత్తిడి పెంచుతాయి. కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసలు తగ్గేలా చూస్తాయి అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజాయువు విద్యుత్తుపై మాత్రం 10% సుంకమే విధించనున్నట్లు ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను అమెరికా అధ్యక్షుడు మరింతగా పెంచేందుకు వీలుగా అందులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. తాజా ఆదేశాలతో అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. అయితే అమెరికన్ మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ ఇబ్బందులు తట్టుకోక తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంతో వాణిజ్య మిగులు లేకపోతే కెనడా మనుగడే సాధ్యం కాదని ట్రంప్ అన్నారు. అయితే సాయానికి ఇది ప్రతిఫలం అని కూడా ట్రూడో అన్నారు. అది అలాగో ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ట్రంప్ తాజా చర్యపై కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంగతి గుర్తు చేశారు. కారు చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని కూడా ఆయన గుర్తు చేశారు. తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో వేల కోట్ల డాలర్లు విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. అయితే తాజా పరిణామంపై మెక్సికో అధ్యక్షురాలు షిన్బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలు తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని తాను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలనేది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ మండిపడ్డారు. తమకెప్పుడూ తలవంచబోమని స్పష్టం చేశారు. మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ట్రంప్ ఉత్తర్వులపై అమెరికన్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పుందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరమించింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని యేల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. తన అధికారంలోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్ వాహనాలు, ఇల్లు, ఇతర సరుకుల ధరలు తగ్గిస్తాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత వాణిజ్య యుద్ధం బెడిసి కొడితే అమెరికాలో ధరలు భారీగా పెరిగే ముప్పుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుబట్టారు. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాజా ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా చూసినట్లయితే ట్రంప్ చర్యపై ఇప్పటికే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా మండిపడింది. దాన్ని WTOలో సవాలు చేస్తామని కూడా ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. ఇక ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించుకుంటా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని కూడా అమెరికాకు చైనా హితవు పలికింది.